80,000 కోట్ల రూపాయలతోని గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడతామని ఏపీ సీఎం చంద్రబాబు సార్ చెప్పిన కానుంచి తెలంగాణలో నీలపోరు షురువైంది. ముందుగాల కారపాటి తరపున మాజీ మంత్రి హరీష్ అన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి మరి ఆ ప్రాజెక్టుతోని తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుందో చెప్పిండు. ఇగియాల రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలతోని సర్కార్ మీటింగ్ కూడా పెట్టింది. మరి ఆ మీటింగ్ లా ఏం మాట్లాడారో అరుసుకోవాలి కదా. చలో పాండ్రి మరి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఎంపీలతోని ఇలా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ అన్న అధికారులను అడిగి ప్రాజెక్టులు నీళ్ల వివరాలన్నీ తెలుసుకున్నాడు. Banakcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. And then you are facing. No, sir. Facing. Penna basin. Penna. So they are shifting Godavari basin to Penna basin. Penna basin, yes. Ante kada. Via Krishna basin. Via Krishna. Godavari to Krishna to Penna. That is 3 basins. Okay. They will do with the TBA methodology to twin tunnels, parallel tunnel systems. Nallamala area comes under Telangana or Rayalaseema? Rayalaseema area. ఇది గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్. సమ్మక్క సాగర్ ఎగువన రైట్ బ్యాంక్ లో మనకి జేసీఆర్డీఎల్ పంప్ హౌస్ ఉంటుంది సార్. ఈ పంప్ హౌస్ ద్వారా 38 టీఎంసీలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద తీసుకొని మనకి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ ఏరియా అంతా కూడా ఇది సర్వ్ చేస్తుంది సార్. పాపం రేవంత్ అన్న ముందుగా ప్రిపేర్ అయి రానట్టున్నాడు. అందుకే చిన్న చిన్న ముచ్చట్లు కూడా అధికారులని అడిగి తెలుసుకున్నాడు. ఇక అటెంక మాట్లాడిన రేవంత్ అన్న మాట్లాడుకొని ఈ ప్రాజెక్ట్స్ కన్సీవ్ అయినాయి. 400 టీఎంసీని రోజుకు 4 టీఎంసీ లాగా 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వారు డైరెక్ట్ గా 200 చూపిస్తున్నాడు, ఇండైరెక్ట్ గా 100 చూపిస్తున్నాడు. 300 టీఎంసీకి యాక్చువల్ గా దీన్ని ఆలోచన చేసినప్పుడు 400 టీఎంసీలు తీసుకెళ్లాలని చెప్పి ఆ మీటింగ్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు మాట్లాడుకున్నారు. దాని మీదనే రాజేందర్ గారు, అదేవిధంగా వీరు ఇద్దరు రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు క్లియర్ గోదావరిలో సాగుదాం, ఈ అన్ని అక్కడికి తీసుకెళ్దాం, ఒకటి కాదు ఇది కాదని అన్ని క్లియర్ గా మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. 2019 అక్టోబర్లోనే కేసీఆర్, జగన్ ఇద్దరు కలిసి గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయేందుకు చర్చించుకున్నారు. అప్పుడే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని చెప్పిండు రేవంత్ అన్న. ఇక 10 ఏళ్లలో 5 ఏళ్లు హరీష్ రావు, 5 ఏళ్లు కేసీఆర్ నీటిపారుదల శాఖలను చూసిండ్రు. వాళ్ళే గోదావరి నీళ్లు రాయలసీమ పోయేందుకు చర్చలు చేసిండ్రు. కేసీఆర్ రోజా ఇంటికి పోయి మరి 3000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, అవిటిని మంచిగా వాడుకోవాలి, రాయలసీమ రత్నాలసీమ కావాలని మాట్లాడిన అప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటల వీడియోలను బయట పెట్టిండు. ఇప్పుడు మమ్మల్ని రాజకీయంగా బదనాం చేసినందుకే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని గరమైండు రేవంత్ అన్న. 3 ఏళ్లలో ప్రాజెక్టులు కట్టుడు కూలుడు అయ్యింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇయ్యని వీళ్ళని ఏమనడని ఫైర్ అయిండు. కమిషన్ల కకుర్తిపడి పనులు చేసిర్రు. గోదావరి బేసిన్ లా ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసిండ్రా అని ప్రశ్నించిండు. మొత్తానికైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు చేయంగా ఇప్పుడు 2 రాష్ట్రాలలో పెద్ద పంచాయతీ అయితట్టున్నది పోండ్రి. మాజీ సీఎం జగనన్న పల్నాడు జిల్లా రెంటపాలల బల్మీకి జీవి తీసుకున్న ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు ఇంటోలను పరామర్శించిండు. అట్లనే ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిండు. అటెంక ఆడ మాట్లాడుకుంటా కూటమి సర్కార్ మీద బాగానే గరానికి వచ్చిండు. మరి సీఎం జగనన్న ఏం మాట్లాడిండు, ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. టీడీపీ నాయకులు వేధించుట్లనే కొర్లకుంట నాగమల్లేశ్వరరావు జీవి తీసుకున్నాడని పంకపాటి లీడర్లు బాగానే గరమవుతున్నారు కదా. ఇవాళ ఆయన ఇంటోలను పరామర్శించడానికి మాజీ సీఎం జగనన్న నచ్చటాలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లికించి రెంటపాల దాకా పంకపాటి అభిమానులు మస్తు మందే వచ్చిర్రు. ఇక పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి జనాలను కంట్రోల్ చేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు పోలీసులతోనే లొల్లికి దిగి మరి బారికేడ్లను దొబ్బుకుంటూ ముంగడికి పోయిండు. ఇక అభిమానులను కలుసుకుంటూనే ముంగడికి వెళ్ళిన జగనన్న నాగమల్లేశ్వరరావు ఇంటోలను పరామర్శించినాక వాళ్ళతో కలిసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిండు. అటెంక ఆడ మాట్లాడుకుంటా కూటమి సర్కారు మీద బాగానే గారానికి వచ్చిండు. వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు, కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు అనే డిఎస్పీ లక్ష్మీనారాయణ కించపరుస్తూ మాట్లాడతాడు. కించపరుస్తూనే మాట్లాడమే కాదు, అవమానించడము, బెదిరించడము, తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను, తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి ఈ అన్యాయాలలో మీరు భాగస్వాములు కావకండి. భాగస్వాములు అయినారు అని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా బోనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం.
ఈ నడమ జగనన్న ఎప్పుడు చూసినా మా కార్యకర్తలను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, భరిస్తున్నాం. కానీ మేము మళ్ళా అధికారంలోకి వస్తే మాత్రం ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళందరికీ సినిమా చూయించడం మాత్రం ఖాయం అన్నట్టే మాట్లాడుతున్నాడు. ఇక కమ్మ కులంలో పుట్టి వైసీపీలు ఉంటామని లక్ష్మీనారాయణ పోలీసులు వేధించట్లనే వీడియో తీసుకుంటా మరి పురుగుల మందు దాగి సాగు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఇప్పటికైనా మా కార్యకర్తలను వేధించొద్దని వార్నింగ్ ఇచ్చిండు జగనన్న. ఇక అట్లనే మా పార్టీకి సానుభూతి పరుడైనందుకు పోసానని కూడా నెల రోజులు ఇబ్బంది పెట్టిరని గరానికి వచ్చిండు. ఇక అటు దగ్గుబాటు సురేష్ కు విశాఖపట్నంలో ఇచ్చిన భూమిని ఎందుకు క్యాన్సిల్ చేసిరో కూడా చెప్పాలని డిమాండ్ చేసిండు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సార్లను. మొత్తానికైతే పంక పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులకు కూటమి సర్కార్కు మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చిండు జగనన్న. చూడాల మరి రేపట్ల అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ వారు ఎట్లుండబోతున్నదో. గురుకులాల్లో చదివే పిల్లగాన్లు రూమ్ క్లీన్ చేసుకునుడు, టాయిలెట్ గడుక్కునుడు చేతే తప్పేమున్నదని ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి మేడం మొన్నట్లా మాట్లాడింది. ఇక ఆ మాటల మీద జాతీయ ఎస్సీ కమిషన్ కూడా కోపానికి వచ్చింది. అట్లెందుకన్నవో చెప్పకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చింది. అదట్లుండగానే ఇప్పుడు గీడ చూడుండ్రి పిల్లలు ఏం చేస్తున్నారో. పుస్తకాలు పెన్నులు పట్టుకోవాల్సిన చేతులతోని విద్యార్థులు ఏం చేస్తున్నారో చూస్తున్న రానులా. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉన్న నర్సింగ్ హాస్టల్ చదువుతున్న విద్యార్థులు చెత్తను శుభ్రం చేసి పారబోయనికి ఇద్దరిద్దరు కలిసి మోసుకపోతున్నారు. ఓ దిక్కు మొన్నట్లనే అలుగు వర్షిణి మేడం హాస్టల్ చదివే విద్యార్థులేం పోష్ ఏరియాలకించి రాలేదు. వాళ్ళు క్లీనింగ్ పనులు చేసుకుంటే తప్పేందన్నట్టే మాట్లాడే వరకు పెద్ద రచ్చనే అయ్యింది. ఇక సర్కార్ పెద్దలు కూడా పిల్లలతోని పనులు చేయించద్దు, అన్ని హాస్టళ్లలో ఆయాలను పెట్టుకోవాలి, వాళ్ళతోనే పనులు చేయించాలని ఆర్డర్ వేసింది. కానీ తాండూరులో ఉన్న సర్కారు నర్సింగ్ హాస్టల్లో మాత్రం అక్కడి వార్డెను విద్యార్థులతో చెత్త పనులు చేయిస్తున్నారని కొంతమంది విద్యార్థులు గరానికి వస్తున్నారు. ఇంటోళ్ళందరికీ దూరంగా ఉండి మరి హాస్టళ్లలో ఉండుకుంటూ చదువుకొని గొప్పోళ్ళు కావాలని పిల్లలు ఆశపడితే వాళ్ళతోని ఇసొంటి చెత్త పనులు చేయించుడేందని ముచ్చట తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసొంటి వార్డెన్ల మీద చర్యలు తీసుకొని ఏ సర్కారు హాస్టల్లో కూడా పిల్లలతోని పనులు చేయించకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. చూడాలి మరి ఈ ముచ్చట్ల విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏందో. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచే ఇయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మిగర ముంగటేసుకున్నాడు, అరుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? శంకర్ ఇత్తనాలు తీసుకొస్తానంటే తీసుకొచ్చినావు ఆరా? మరి 4 చినుకులకే మూర్తివి ఒకలం ఇత్తనాలు తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పుడు వానలు లేవా, ఒక్కిత్తు మొలతలేదా, ఎత్తరా మరి? నీకు పైసలు పడ్డాయని ఇత్తనాలు తీసుకొచ్చినావని ఎక్కిరిస్తాను ముసలిగా. గుబగిత పలిసింది ఆ బోసుడికే నేనేమో ఎక్కిరిస్తాను నిన్ను. అరే ఇత్తనాలు తీసుకొచ్చి పెడతా అంటే తీసుకొచ్చినవారా అంచనా ఆకాశం ఎత్తెగుర పడితేవేమరావు నీ అల్క దక్క నీ. అయినా అన్న ఇత్తనాలు తెచ్చి పెట్టుకుంటేంది, తెచ్చి పెట్టుకోకుంటే నీకేంది ముసలోడా? నీ పని నువ్వు చేసుకోరాదు. అరే రేవు దక్కడా, నాకు బవుడేంది నీకు పడకపోవుడేంద్రా? నాకు 20 గుంటల భూమే కాబట్టి నాకు ముందుగానే రైతు భరోసా వేసింది కావచ్చు సర్కారు. నీకు 3-4 ఎకరాలు ఉన్నది కాబట్టి నీకు అటెంకేస్తారు కావచ్చు. అయితే నాకు ముందుగా పడ్డందుకు నీ కండల నిప్పులు ఎందుకు పోసుకుంటానవురా నీ అది కదా మాకు పోయినసారి రైతు భరోసా పైసలే ఇంతవరకు పడలేదు మాకు. అరే పోయినసారి పాత రైతు భరోసా పైసలు మీకు ఇంతవరకు పడలేదారా? అరే మరి మిగిలిన మీ రైతు భరోసా పైసలు మీ అందరికి వేయకుండా మరి మళ్ళీ మాకు మునుగు పెట్టి ఎందుకు ఎత్తాందిరా సర్కారు? సర్కారు అయినా ఇదేం పద్ధతి అన్నట్లు మరి. వాళ్ళకు పడితేంది పడకపోతేంది, నీకైతే పడ్డే కదా రైతు భరోసా పైసలు. ఇంకేంది నువ్వు సంతోషంగా ఉండరాదు ముసలోడా? అంతే ఎవరేడబోతుంది మన కడుపు అయితే నిండాలని అంటావు అంతే. నానే మంది కొంపలు ముంచేదానా? మా రైతులమంతా ఒక్కటి కాదానే? నా తోచోడు ఏడుతా అంటే నేనెంత సంతోషంగా ఉంటేనే. అయినా ఈ సర్కారుదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. ఓట్లకు ముంగట ప్రతి రైతుకు ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా వేస్తామని గొప్పలు చెప్పిరి. అచానక 12,000 రూపాయలకు కుదించి. సరే ఆ 12,000 రూపాయల రైతు భరోసా అయినా యాలకు పడితే అదే 10,000 అనుకొని దండం పెట్టుకుంటుంటివి. దాంట్లో ఒక పంటది గొరిగిరి. ఇక మళ్ళీ అచానక 2 ఎకరాల లోపున్న రైతులందరికీ వేసిరి, 3 ఎకరాలకు మించున్న రైతులకు సున్నరగాయ చేసి. సరే వాళ్ళకైనా అచంకేతరు కావచ్చు అనుకుంటే వాళ్ళని పక్కకు పెట్టి ఇప్పుడు 2 ఎకరాల లోపున్న మా రైతులందరికీ వేసిరి. ఇప్పుడు 3 ఎకరాలకు మించున్న రైతులకు పట్టకు లేదా అంటే ఆ పంట ఈ పంట ఇక సున్నరగా అన్నట్టేనా? వీళ్ళకు ఏతరా వేయరా అనేది కూడా క్లారిటీ లేదన్నట్టేనా? ఇది సర్కారుది పద్ధతి అన్నట్టేనా? నువ్వే చెప్పిగా. అవును నిజమేనే తాత. పోయిన పంటకు వేసిన రైతు భరోసాల 5 ఎకరాల లోపటున్న రైతులకు మాత్రమే రైతు భరోసా పైసలు పడ్డాయట. రాష్ట్రం అంతటా రైతులు ఇదే మొత్తుకుంటాన్రే. అంటే ఈ లెక్కన సర్కారు ఏదో ఇకమాతు పడుతున్నట్టున్నదిరా శంకరి. అగ్గో అదే మీకు మతే. ఈ నెలాఖరు వరకు ఊళ్ళల్లో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి ఆలోచనలో ఉన్నది సర్కారు అనే ముచ్చట్లు బయట వినబడతాయి కదరా. ఇక ఇప్పుడు ఇట్లనో అట్లనో కొంతమంది రైతులకి రైతు భరోసా వేసి
ఈ రైతు భరోసా పేరు మీద ఓట్లు గుంజుకునే ఆలోచన చేస్తున్నట్టున్నదిరా సర్కారు. ఏమో కావచ్చు. చెప్పలేం మరి, ఏమో ఎవరి కమాత ఎత్తున్నది ఎవరికెరక. కానీ రైతు భరోసా పైసలు పడని రైతులు దీన్ని ఒప్పుకోరు కాదే. ఒప్పుకోకుంటే ఏం చేస్తారు? ఓట్లు వేయరు కావచ్చు, అంతలా అయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు కావచ్చు. కానీ సర్కారు అయినా ఊరుకుంటుందా? అరే అది కాదా, మేము మీ రైతులందరికీ వరుస పెట్టి ఓగలెంకోగలకు రైతు భరోసా వేద్దామని చూసినాం. కానీ సర్పంచ్ ఎలక్షన్లు చేయబట్టి ఎలక్షన్లో కూడా వచ్చింది, అందుకే మేము వేయలేకపోతున్నాం రైతు భరోసా అని చెప్తారు. అదే అంతలా అయితే ఈ ఎలక్షన్లు అయిపోయినాక రైతు భరోసా అందరికి వేస్తామే అని మాట కూడా ఇస్తారు కారా. ఏ గట్లెందుకు ఆలోచిస్తున్నావు ముసలోడా? అప్పటి ఇప్పటి రైతు భరోసా పైసలు కలిపే ఎత్తది కావచ్చు సర్కారు. అసలుకే ఎసరు లేదే పిల్లమా అని అంటే పొయ్యి కిందికి కట్టెలదేనా పెనిమిటి అన్నదట వెనకటికి పోతుంది దీని అసలుది. అరే అప్పటి రైతులకే రైతు భరోసా గతికి లేదని వీళ్ళు ఏడుతా అంటే ఇప్పుడు అట సర్కారు అప్పటి ఇప్పటి కలిపి రైతు భరోసా వేస్తుందట. వేసేది ఉంటే అప్పుడే వేయకపోనా ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది చెప్పు ఇక సర్కారు. అంటే నువ్వన్నట్టు అప్పుడు ఎక్కువ భూమున్న రైతులకు ఇచ్చే రైతు భరోసాను ఎగ్గొడుతుందంటవానే సర్కారు. ఎగ్గొడుతుంది అంటావా అనే కాదు, ఎగ్గొచ్చినట్టే. మరి లేకుంటే పోయినసారి 3 ఎకరాలకు మించున్న రైతులకు రైతు భరోసా పైసలు ఇప్పుడు వేయకుండా ఇప్పుడు మళ్ళీ 2 ఎకరాల లోపున్న మా రైతులకు ఇప్పుడు పంట రైతు భరోసా పైసలు వేసుడు ఏంది? అది నువ్వు చెప్పు. అంటే వీళ్ళకి ఎగ్గొచ్చినట్ట లేకుంటే ఇత్తది అన్నట్ట ఎట్లా అన్నట్టు నువ్వే చెప్పిక. ఏమోనే తాత, నువ్వు చెప్పేది వింటుంటే నిజం అనుకోవాలో అబద్ధం అనుకోవాలో అర్థమే అయితలేదే. నిజమో అబద్ధమో 4 వద్దులు ఆగితే అందరికి అర్థం అవుతుంది. కానీ అరే అది కాదు పిల్ల, మొన్నటికి మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ అందగత్తెల పోటీలు అని పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. సరే అది అయిపోయినాక మొన్నటికి మొన్న మన సినిమాలకు గద్దరన్న ప్రైజులు అని ఇచ్చి లక్షల రూపాయలు వాళ్ళకు ఖర్చు పెట్టింది. అరే గవాలకు పెట్టే బదులు మా రైతులకు రైతు భరోసా అసొంటిది ఇచ్చి ఆసరయ్యేది ఉంటే మేము ఇంత పంటలు పండించుకునేటోళ్ళం కదా. సర్కారు ఇది ధర్మమేనా, ఇది న్యాయమేనా? అసొంటి వాటికి ఖర్చు పెడితే దేనికి అక్కడికి వచ్చినాయి చెప్పు. అవును, మీ రైతులకే కాకుండా ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇస్తామన్నా తులం బంగారానికి బదులు కనీసం 1/2 తులం బంగారం ఇచ్చినా మంచిగుండు. ప్రతి ఇంటి మహిళకు ప్రతి నెల ఇస్తామన్న 2500 రూపాయలకు బదులు కనీసం నెల 1500 రూపాయలు ఇచ్చినా కూడా ప్రతి ఇంటి మహిళ ప్రభుత్వాన్ని తలుసుకుని కదా. అరే మా ముసలోళ్ళకు ప్రతి నెల 4000 రూపాయల పింఛన్ ఇస్తామన్న బదులు కనీసం 3000 రూపాయలు ఇచ్చినా కూడా మేము చేతులు ఎత్తి దండం పెట్టుకుందాం కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే సర్కారు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇయ్యని పథకాలు ఎన్ని ఉన్నాయి చెప్పు. ఇది పద్ధతేనా సర్కారుది? సరే ఇక నా ముచ్చట్లు ఇవ్వాలి ఒడవై కానీ ఇక నీ కళమ వార్తలు నువ్వైతే చదువుకో, మేము పోతాను. అరే అది కాదురా శంకరి, ఇప్పుడు ఊళ్ళల్లో ఇంద్రమ్మ ఇండ్లని మొదలుపెట్టించింది సర్కారు. మరి ఇవైనా పొడుగు వెళ్ళనిస్తుందో లేకుంటే పునాదుల కానీ పండబెట్టిస్తుందో చూడాలి మరి. ఈ పారి రైతు భరోసా పైసలు ముందుగానే వేస్తున్నందుకు రైతులు మస్తు ఖుషి అవుతున్నారు. కాకుంటే పోయిన పారి పైసలు ఇంకా ఇయ్యకపోయే వరకు ఆ పైసలు ఎత్తరో లేకుంటే ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి ఎగ్గొడతారో ఏందోనని కొంతమంది రైతులు బుక్కులు పడుతున్నారు. చూడాలి మరి దీని మీద సర్కారు ఏం చెప్తుందో. గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు ముచ్చటేమో గానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నడుమ మల్ల చిచ్చురేగుతాందల్లా. అటు చంద్రాల సర్కారు ప్రాజెక్టుకు సై అంటే ఇటు చెయ్యి సర్కారోళ్ళు నై అంటాండ్రు. తాడో పేడో తెలుసుకునేందుకు తెలంగాణ సర్కారు ఎగస్ పార్టీల ఎంపీలందరినీ పిలిచి అఖిలపక్షం మీటింగ్ కూడా పెట్టింది. సరే ఆ ముచ్చట అటుంచుండ్రు గాని అంతకంటే ముందుగాల ఎంపీ అరవింద్ సారు మైకుల ముంగట ఏమో బాగానే ముచ్చట్లు చెప్పిండు. గా ముచ్చట్ల మీద మా చెల్లె శకుంతల అరవింద్ సార్ని ఆసుకుంటదట. చూడుండ్రి మరి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అరవింద్ అన్న. ఇవాళ పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ భరోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో 11 నుంచి 1 గంట వరకు అందరినీ కలవడం జరిగింది. బీజేపీ భరోసానా? ఆగో గదెప్పుడు పెట్టిండ్రు సారు? అంటే పాలన ఎత్తున్నది మీ పార్టోళ్ళ చేయి పార్టోళ్ళ అని. అంటే తెలంగాణలో అధికారంలో ఉన్నది చేయి పార్టోళ్ళే అయినా ఎనుకుడి నడిపిస్తున్నదంతా పూ పార్టోళ్ళే అని పబ్లిక్ అనుకుంటారు కదా. చూస్తున్నారులా ఒక్క దెబ్బకి అరవింద్ సార్తో నీళ్లు వింగిచ్చిన. మేజర్ గా దివ్యాంగులు వచ్చారు పాపం, స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ దే హావ్ కమ్. అందులో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, వాళ్ళ పెన్షన్ ని 6000కు పెంచుతామని, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు 4000కు పెంచుతామని, స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు చేస్తామని. ఓ గట్లనా? ఇంకా నేనేమన్నా ఇంకా కొత్త పథకం ఏమైనా పెట్టిర్రేమో అనుకుంటాన్నా. అయినా అమలయ్యే పథకాలకే దిక్కు దివానా లేదంటే
ఇచ్చిన వీళ్ళని చేయమంటే యా నుంచి ఎత్తారు సారు? రేవంతన్ సార్ కాడ పైసలు లేవట కదా. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజు భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి వనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది. అయినా మీ పార్టీలకు కావాల్సింది కూడా గదే కదా అరవింద్ అన్న. గాళ్ళు మంచి పాలన చేస్తే గీ బీజేపీ వాళ్ళకి సందేడ దొరుకుతుంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 4 ఉత్తరాలు వచ్చినాయండి. ఉత్తమ్ ఉత్తరాలు 4 వచ్చినాయి. 4 సార్లు ఫోన్లు వచ్చినాయి. ఉత్తముడు అసంటూ ఉత్తమ్ సార్ని పట్టుకొని గంత మాట అంటారు ఏంటి సారు? అయినా గా సార్ నీయనకి ఎందుకు పడ్డాడు? ఏది కాంగ్రెస్ అయినా అంటే ఈయన సగం టీఆర్ఎస్ సగం కాంగ్రెస్ అయినా ఆయన ఏది ఇంతగా న్యాయమడబడ్డాడని మాట్లాడిన ఫోన్. ఓ అరవింద్ అన్న, అది జనకశర్ల కాదే బనకశర్ల. నీకన్నా మా జగనాలన్ననే నయం. స్క్రిప్టులో లేనిది చదివేటప్పుడు తడబడతాడేమో కానీ ఆయన ఎంపీ వై ఉండి చూసుకుంటే తప్పులు చదువుడేందే ఏమనుకుంటారు జనాలు? చంద్రబాబు నాయుడు గారు జనకచర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట. అద్దాలకి ఏమైనా దుమ్ము పట్టిందో ఏందో జర దూడ్చుకొని చదవరా అదుండ్రి. ఇప్పుడు చెప్పుండ్రి జనకశైలరా. చిచ్చి చూసిండ్రా మీరు జనకశైలరా అంటే నాకు కూడా నోటికి జనకశైలరా అనే అత్తంది. సరే నేను అన్న జనకచర్ల అంటే ఏం చేస్తున్నాడు అంటే ఆయన గోదావరి కృష్ణ బనకచెర్లనా బనకచెర్ల తలుపు పెట్టి చెప్తే కొలుపు పెట్టి అడిగినట్టే ఉన్నదన్న. నువ్వు మాటి మాటికి జనకశైలరా అంటే ఇజ్జత్ పోతుంది. ఇక ముచ్చట ముంగటికి పోయినావు కానీ జనకశైల తర్వాత ఏందో చెప్పు. దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండు. జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకొని ఇది హిందూ పేపర్ వీళ్ళు 6 గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టి. కానీ కారు పార్టీ వాళ్ళు తప్పంత చేయి సర్కారు వాళ్ళదే అంటారుగా అదే అన్న. మరి కేసీఆర్ సార్ కూడా రైతుల కోసం పోరాటం చేద్దాం అనుకుంటాడట కదా. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఇది. ఊకోండి సారు, తెలంగాణ సెంటిమెంట్తో ఇప్పుడేం అక్కరున్నది? ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చిండు 2018 కాంగ్రెస్ టికెట్లు. అంటే సీఎం చంద్రాల్ సారు సీఎం రేవంత్ సారు కూర్చొని మాట్లాడుకోకపోవట్లనే గిట్ల అవుతుంది అంటావు అంతేనా సారు? మీరిద్దరు కలిసి కూర్చున్నారా ఇలాంటి వరకు? ఆనాడు కేసీఆర్ జగన్ కూర్చున్నారు, ఇలా గురు శిష్యులు కూర్చున్నారా? అసలు మీ బాధ లేనిది లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు ఎవరికన్నా? ఎగస్ పార్టీ ఎంపీలతోని గిదే ముచ్చట మీద అఖిలపక్షం మీటింగ్ అయితే ఇవాళ అయింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గీ ముచ్చట మీదనే సెంట్రల్ సర్కారులతో మాట్లాడనికే ఢిల్లీకి బేస్తారం పోతాడట. మరి అటెన్కి ఏమవుతుందో చూద్దాం కానీ మా మీనాచక్క చెప్పే కడమార్తలైతే చూడుండ్రి. థ్యాంక్ యూ. కట్టబడి చదివి పోలీస్ కొలువు కొట్టాలనంటే పెద్ద రిస్కే. కానీ పెయ్యి మీద కాకి డ్రెస్ వేసుకుని పబ్లిక్ ను మోసం చేసుడైతే చాలా అల్కటి పని అనుకున్నారో ఏందో గాని అనంతపురం జిల్లా కదిరిలో ఉన్న ఓ 3 బట్టవాజుగాన్లు నకిలీ పోలీసుల అవతారమెత్తి హైవేల మీద పైసలు వసూలు చేస్తున్నారట. అర్ధమరాత్రి హైవేల మీదికి పోయి బండ్లు లారీలను ఆపి షెకింగ్ల పేరు మీద పైసలు గుంజుతున్నారట. జీపులొచ్చి రోడ్ల మీద అడ్డా పెట్టే వరకు గీళ్లు నిజంగా పోలీసులే కావచ్చని డ్రైవర్లు కూడా నమ్మిండ్రట. బండ్లకు కాగితాలు చక్కగా లేవు, రూల్స్ బ్రేక్ చేసి నడుపుతున్నారని చెప్పి పైసలు డిమాండ్ చేసే వరకు ఈ అవ్వ పోలీసులతో పెట్టుకుంటే లేనిపోని కేసులంటారు. సపోర్టు చేయకుండా ఎంతో కొంత ముట్ట చెప్పుకొని అవతల పడితే అయిపోతుందని చెప్పి నకిలీ పోలీసులకు పైసలు కూడా ఇచ్చిండ్రట కొందరు. గట్లనే అనంతపురం కెంచి తమిళనాడుకు పోతున్న ఒక లారీని ఆపి 20,000 డిమాండ్ చేసిండ్రట. మాతాన గన్ని పైసలు లేవు సార్ అని చెప్పినా ఖచ్చితంగా ఇయ్యాల్సిందే, లేదంటే కేసు బుకింగ్ చేద్దామని బెదిరించిండ్రట వాళ్ళను. ఇక చేసేదేం లేక జేబులున్న 6,000 రూపాయలను తీసి వాళ్ళ చేతుల పెట్టే వరకు ఇడిచిపెట్టిండ్రట. కానీ ఈ ముచ్చట మీద లారీ డ్రైవర్ పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు అసలు ముచ్చట బయటపడ్డదన్నట్టు. ఈ నెల 15వ తారీఖు రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో పుటాగుల్లా పులివెందుల జంక్షన్ లో 2 లారీలు నిలబెట్టుకొని ఉంటే ఆ లారీల వద్దకు ఒక బొలేరో వాహనంలో కొంతమంది వచ్చి తాము పోలీసులు అని చెప్పేసి ఆ డ్రైవర్లను బెదిరించి వాళ్ళ వద్ద 20,000 రూపాయలు డిమాండ్ చేసి చివరకు 6,000 రూపాయలు గుంజుకొని తీసుకుని వెళ్లిన విషయంలో ఆ వెహికల్ సంబంధించిన డ్రైవర్
ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి మీద ఒక కేసు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. గదన్నట్టు ముచ్చట మనకు తెలియకుండా మన ఏరియాలో చెకింగ్ చేసేటోళ్ళోరబ్బా అని పోలీసోళ్ళు ఆడికి పోయి చూసే వరకు నకిలీ పోలీసుల భాగోతం బయటపడ్డదన్నట్టు. ఇక ఎంబటే ఆలను అరెస్టు చేసి కోర్టుకి తీసుకపోతే కోర్టు రిమాండ్కు సుతం పంపిందట. కానీ చూసిండ్రు కదా పబ్లిక్ దునియా మీద బద్మాష్గాలు ఎట్లా మోపైనరో. పోలీసుల గెటప్లేసుకొని హైవేల మీద పబ్లిక్ తన పైసలు వసూలు చేస్తున్నారంటే గీలనేమనాలిగా. మరి గిసంటోళ్ల మీద పోలీసులే నిఘా పెట్టి పబ్లిక్ ను కాపాడాలి అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు. నేషనల్ హైవేల మీద తిరిగే పబ్లిక్ కు శుభవార్త చెప్పిండ్రోలా సెంట్రల్ సర్కారోళ్ళు. బస్ పాసు రైల్వే పాసు లెక్కనే ఫాస్టాగ్ పాసును తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు సర్కారోళ్ళు. 3,000 రూపాయలు పెట్టి పాస్ తీసుకుంటే చాలు దేశంలో ఉన్న అన్ని నేషనల్ హైవేల మీద ఏడాది దాకా లేకపోతే 200 ట్రిప్పుల దాకా తిరగొచ్చట. ఒక్క ట్రిప్ అంటే అటు పోయి ఇటొచ్చుడు అనుకునే రోళ్ళు కాదు, ఒక మల్క టోల్ గేట్ దాటుడు గంతే. ఇగిప్పుడైతే కార్లు జీపులు వ్యాన్ల సొంటి నాన్ కమర్షియల్ బండ్లకేనట ఫాస్టాగ్ పాసులు. అటెంకాల పెద్ద బండ్లకు సుతం ఇస్తుండొచ్చు గాని ఇక స్వాతంత్ర దినోత్సవం పేరు మీద ఆగస్టు 15 కెంచి గీ కొత్త పాసులను తీసుకొస్తామని చెప్పుకొచ్చిండు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సార్. అయితే గిన్నొద్దులు టోల్ గేట్ల కాడ ఫాస్టాగ్ రీఛార్జ్ అయిపోయిందని కొందరు, చిల్లర లేవని ఇంకొందరు టోల్ గేట్ కాడ పనిచేసేటోళ్లతోని లొల్లులు పెట్టుకునే వరకు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయి మస్తుగా అవస్థలు పడ్డరు పబ్లిక్. ఇప్పటికెంచి గా తిప్పలన్నీ తప్పినట్టే. గీ పాసులు చెయ్యంగా లక్షల మంది ప్రైవేటు బండ్లున్నోళ్ళందరికీ మంచి పాయిదా అవుతుందని చెప్పుకొచ్చిండ్రు సర్కారోళ్ళు. అయితే ప్రైవేటు బండ్లకే కాకుండా కమర్షియల్ వెహికల్స్ లెక్కనే మాకు కూడా గీ ఫాస్టాగ్ పాసులు ఇస్తే మంచిగుండు సర్కారోళ్ళని అనుకుంటున్నారట. గీ ముచ్చట ఎరికైనా చాలా మంది కార్లు క్యాబులు ఆటోలు నడుపుకునే పబ్లిక్. చూడాలి మరి గీటి మీద ఏం ఆలోచన చేస్తారో సర్కారోళ్ళు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.